హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబీ హౌసింగ్ నేచర్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రూట్ కస్టర్డ్ కోసం నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ముందుగా మనం ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికోసం నేను 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అలాగే 5 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకొని నేను పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 లీటర్ మిల్క్ వేసుకుందాం. దీనికోసం నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగా థిక్నెస్ ఉంటుంది కాబట్టి దీన్ని హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఒక 15 మినిట్స్ పాలు మరిగించుకుందాం. పాలు మరగగానే దీంట్లో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అడుగంటకుండా హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా పోసుకొని మొత్తం తిప్పుకుంటూ ఉండాలి. కస్టర్డ్ ఈ విధంగా కొంచెం థిక్నెస్ రాగానే దీంట్లో సరిపడా షుగర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మరిగించుకుందాం. కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. కస్టర్డ్ చల్లారి పెట్టుకుందాం ఒక 15 మినిట్స్. ఈ చల్లారేలోపు దీనికి కావాల్సిన ఫ్రూట్స్ అన్ని మనం కట్ చేసి పెట్టుకుందాం. దీనికోసం ఏ ఫ్రూట్ అని యూజ్ చేసుకోవచ్చు, కానీ పుల్లని ఫ్రూట్స్ మాత్రం యూజ్ చేసుకో, టేస్ట్ బాగోదు. కస్టర్డ్ చల్లారిపోయింది. ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ పీసెస్ అన్ని మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇది కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.